హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లాటో ఆన్లైన్ అకాడమీ సార్. ఒక రెండు రాష్ట్రాల్లోనే టాప్ మోస్ట్లీ ప్లాట్ఫామ్ సార్ ఆన్లైన్. ఆల్రెడీ ఏప్రిల్ మధ్యకాలంలో సార్ ప్రధానంగా వచ్చేసి ఎస్ఐపిసి నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామ్ డేట్ కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ ఆగస్టు 7న ఎస్ఐ ఫిలిమ్స్, ఆగస్ట్ 21 నాడు కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్, గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చేసింది. వివిధ నోటిఫికేషన్ నేపథ్యంలో ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే దాదాపు 60-70 రోజుల్లో ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది. ఈ తక్కువ సమయంలో విద్యార్థులకు ఎలాంటి క్వాలిటీ సబ్జెక్ట్ అందించాలి, రేపు విద్యార్థుల విజయాలు మనం ఎలా ముందుకెళ్ళాలి, ఓ క్వాలిటీ సబ్జెక్ట్ ద్వారా ఈరోజు మా ప్లాటో ఆన్లైన్ యాప్ మేము ముందుకు వస్తున్నాం సార్. మా ప్లాటో క్లాసెస్ మీరు వినియోగించుకోండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన ప్లాటో క్లాసెస్ గురించి ఎప్పటికప్పుడు తెలియపరచండి. టోటల్ ఎనఫ్ సార్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీకు టోటల్ ఎనఫ్ సార్. ఎగ్జామ్లో ఆ రేంజ్లో మా ప్లాటో యాజమాన్యం మీకు అందిస్తున్న క్లాసులు వినండి. ఈ పోటీ పరీక్షలు సార్ 50 నుండి దాదాపు 60 పైగా మన కరెంట్ అఫైర్స్ నుండి సార్, ఇక్కడ ఒక జీకే కరెంట్ అఫైర్స్ నుండి మనకు అడుగుతాడు సార్. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద మీకు అవగాహన ఉండాలి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్ మీకు తెలిసి ఉండాలి. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుండాలి సార్. ఒక ప్రపంచ జూనియర్ సార్, ఇక్కడ జూనియర్ టోర్నమెంట్లో ఒక జూనియర్ షూటింగ్ టోర్నమెంట్స్ అది జర్మనీ వేదికగా నిర్వహించారు సార్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ఈ టోర్నమెంట్లో భారత్కు 4 స్వర్ణాలు సార్. ఇక్కడ భారత్కు 4 స్వర్ణాలు రావడం జరిగింది సార్ భారతదేశానికి. రేపు పోటీ పరీక్ష ఒకటి 10 మీటర్ల షూటింగ్లో ఉమా మహేష్, పార్థు, రుద్రం ఈ జట్టుకు వచ్చి స్పెయిన్ ఓడించి ఈ జట్టు గోల్డ్ మెడల్ సాధించారు. ఒక ఆంధ్రప్రదేశ్లో కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న యొక్క మద్దినేని ఉమా మహేష్ ఈ జట్టులో సభ్యుడు. ఈ మధ్యనే సార్ ప్రపంచ జూనియర్ షూటింగ్లో భారత్కి ఎన్ని స్వర్ణాలు లభించినాయి. ఈ టోర్నమెంట్లో స్వర్ణం విజేత అయిన మద్దినేని ఉమా మహేష్ భారతదేశంలో ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి, ఏ రాష్ట్రం విద్యార్థి, ఈ మధ్యనే ప్రపంచ జూనియర్ షూటింగ్ టోర్నమెంట్ ఎక్కడ నిర్వహించారు, ఈ టైపులో రేపు పోటీ పరీక్షలో అడిగే అవకాశం ఉంటుంది. 2020 నాటికి మార్కెట్ విలువ $1.7 బిలియన్, 27 నాటికి $7 బిలియన్ చేరుతుంది సార్. హైదరాబాదులో హెచ్ఐసిసిలో మెడికల్ డివైజెస్ ఇంప్లిమెంట్లో 3D ప్రింటింగ్ మొదటిసారిగా ఒక 3D ప్రింటింగ్ పైన తొలి జాతీయ సదస్సు సార్. ఇక్కడ తొలి జాతీయ సదస్సు హైదరాబాదులో నిర్వహించారు సార్. తొలి జాతీయ సదస్సుని ఇక్కడ మరి ముఖ్యంగా సార్, అదేవిధంగా సార్ ఇక్కడ ప్రధానంగా మరొక అంశం సార్. ఇక్కడ మే 16న ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ బుక్ను ఆవిష్కరించారు సార్. ఈరోజే 2022 మే 16న సార్ ఇక్కడ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఒక టెక్స్ట్ బుక్ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్. మన భారతీయ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ పై రూపొందించిన యొక్క ఒక పాఠ్య పుస్తకాన్ని ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు సార్.
ధర్మేంద్ర ప్రధాన్. ఇక్కడ నుండి రేపు ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో బీటాడని నువ్వు క్యాచ్ చేయాలి సార్. 4వ ఏడాది తొలి విడత సాయం సార్. ఇక్కడ వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద సార్ 50 లక్షల 10,000 50 లక్షల 10,000 275 మంది రైతు కుటుంబాలకు తొలి విడతగా సార్ ఇక్కడ మే నెలలో 3,758 కోట్ల రూపాయల యొక్క కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం సార్ 2019 అక్టోబర్ 15న నెల్లూరు జిల్లాలో ప్రారంభించారు సార్. ఏపీ యొక్క నవరత్నాల కార్యక్రమాలు ఇదొక కార్యక్రమం సార్. ఇక్కడ నుండి రేపు బిట్ అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఎగ్జామినర్ ఏ టైప్లో అడిగినా కూడా నువ్వు బిట్ ఈజీ క్యాచ్ చేయాలి సార్. మరొకటి సార్, ఈరోజు 2022 సంవత్సరం సార్. ఇక్కడ మే 16న నరేంద్ర మోదీ నేపాల్ పర్యటన సార్. నేపాల్లో సార్ ఇక్కడ లుంబినిలోని మహామాయాదేవి ఆలయాన్ని సందర్శించారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఒక బుద్ధిస్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్ నిర్మాణ సెంటర్ ఫర్ బుద్ధిస్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్ నిర్మాణానికి మోడీ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది సార్. నరేంద్ర మోడీ మనం ముఖ్యంగా సార్ రేపు పోటీ పరీక్షలు అడతాడు సార్. ఈ మధ్యన 2022 సంవత్సరం మే 16, 17 తేదీలో నరేంద్ర మోడీ ఏ దేశాన్ని పర్యటించారు? గౌతమ్ బుద్ధుని యొక్క ఎన్ని సంవత్సరాల జన్మదిన వేడుకలకి మోడీ పాల్గొన్నారు? ఈ మధ్యన వార్తలకు వస్తున్న మహామాయాదేవి ఆలయం ఎక్కడ ఉంది? సెంటర్ ఫర్ బుద్ధిస్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్ నిర్మాణానికి ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఈ టైపులో రేపు ఎగ్జామ్ నీకు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది సార్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ S-200 స్ట్రావన్ బూస్టర్ను విజయవంతంగా ప్రయోగించారు సార్. గగన్యాన్ ప్రయోగంలో మే 13వ తేదీన సార్ సతీష్ ధవన్ సెంటర్ నుండి నిర్వహించిన ఒక ప్రత్యేక రాకెట్ను విజయవంతంగా పరీక్షించారు సార్. 2023లో సార్ గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా ఇండియా సొంతంగా 4 వ్యక్తులను కూడా అంతరిక్షంలో పంపించబోతున్న సంఘటన సార్. మరో అంశం సార్, ఇక్కడ ఒక 2022 సంవత్సరాన్ని సార్ ఇక్కడ ఒక డెన్మార్క్ బ్యాడ్మింటన్ టైటిల్ పురుషుల విజేత విక్టర్ అలెక్సన్ డెన్మార్క్ కంట్రీ. అదేవిధంగా సార్ ప్రధానంగా ఫోర్బ్స్ ఇక్కడ గ్లోబల్ 2000 కంపెనీల జాబితాలో భారత్ నుండి చోటు పొందిన కంపెనీ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్. వరల్డ్లో అత్యంత విలువైన, ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ ఆరామ్కో కంపెనీ.
సౌదీ అరేబియాకు సంబంధించిన రెండోది యాపిల్ కంప్యూటర్ సార్. రెండోది వచ్చేసి యాపిల్ కంప్యూటర్. రేపు పోటీ పరీక్షల్లో ప్రధానంగా ఇక్కడి నుంచి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ మధ్యన ప్రపంచంలో 20 గ్లోబల్ అగ్రెషన్ 2000 గ్లోబల్ అగ్రెషన్ కంపెనీలో భారత్ నుండి ఏ కంపెనీ టాప్ 10లో ఉంది? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. టాప్ మోస్ట్లో ఉంది. ఇలా రేపు అడగొచ్చు, ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ ఇది ఆరామ్కో, రెండో విలువైన కంపెనీ ఇది యాపిల్. ఇలా రేపు అడుగుతారు సార్. భారతదేశం మొట్టమొదటి ప్రాంతీయ వేగవంతమైన రవాణా వ్యవస్థ రైలు సార్. ఇక్కడ ఒక నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు అప్పగించబడిన సంఘటన సార్. ఇక్కడ భారతదేశం మొట్టమొదటి ప్రాంతీయ వేగవంతమైన రవాణా వ్యవస్థ రైలు ఎవరి నిర్మాణానికి ఎవరికి అప్పగించారు? ఈ దేశంలో బుల్లెట్ రైలు మార్గం నిర్మాణాన్ని ముంబై నుండి అహ్మదాబాద్ నగరాల మధ్య జపాన్ సహకారంతో నిర్మిస్తున్నాం సార్. ఈ దేశంలో ప్రైవేట్ రంగం నిర్మించిన యొక్క మొట్టమొదటి రైలు అంటే తేజస్ ఎక్స్ప్రెస్. ప్రైవేట్ రంగం సార్. ప్రైవేట్ రంగంలో నిర్మించిన తొలి రైలు సార్ తేజస్. ఇండియా తేలికపాటి యుద్ధ విమానం పేరు కూడా తేజస్సే. ఇండియా తేలికపాటి యుద్ధ విమానం పేరు తేజస్. ఒక విక్టరీ దివాస్ సార్. ఇది 2022 మే 9 నాటికి రష్యా సైన్యాలు నాజీ సైన్యాల పైన విజయం సాధించి 77 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది సార్. ఇక్కడ భారతదేశం 5410 మెగావాట్లు సార్. ఇక్కడ ఈరోజు 2022 మే 16న కర్నూలు జిల్లాలో ఓర్వకల్లికి సీఎం ఇక్కడ రావడం జరిగింది సార్. ఇక్కడ 5410 మెగావాట్ల ఒక సోలార్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణానికి శంకుస్థాపన కోసం రావడం జరిగింది సార్. ఆల్రెడీ దీని నిర్మాణం జరుగుతుంది సార్. దీని నిర్మాణం యొక్క పనులను పరిశీలన కోసం రావడం జరిగింది సార్. ఇవాళ భారత ప్రధానమంత్రి నేపాల్ పర్యటనలో భాగంగా నేపాల్ దేశంతో సార్ ఇక్కడ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలు ప్రధానంగా సార్ ఇక్కడ బుధుని యొక్క జన్మదిన వేడుకలు, దీంతో పాటు సార్ ఇక్కడ జల విద్యుత్ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు, రవాణా, మౌలిక సదుపాయాలు వాళ్ళ అంశాలపై ఇక్కడ నరేంద్ర మోడీ 2014, 2019 తర్వాత 2022 ఇప్పటివరకు ప్రధాని హోదాలో 2 సార్లు మోడీ
పర్యటన సార్ నేపాల్ దేశం. 5 సార్లు మోడీ పర్యటన సార్ ఇక్కడ 5 సార్లు. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో ఎన్నిసార్లు ఇక్కడ నేపాల్ను పర్యటించారంటే 5 సార్లు. అదేవిధంగా సార్ ఇక్కడ నరేంద్ర మోడీ తొలి విదేశీ పర్యటన అంటే భూటాన్ 2014 జూన్ 15, 16 నాడు సార్. మరొకటి సార్ ఇక్కడ మరొక అంశమే సార్ ఈ మధ్యన సార్ ఇక్కడ 2022 సంవత్సరం సార్ ఇక్కడ షబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించిన సోషల్ మీడియా రాబ్తా అనే ఒక ప్రత్యేక యాప్ని ప్రారంభించిన సంఘటన సార్. ఒక 2022 సంవత్సరం మే 20 నాడు సార్ ఇక్కడ 20 లక్షల మందితో ఇస్లామాబాద్లో ఒక లాంగ్ మార్చ్ కూడా నిర్వహించబోతున్న వ్యక్తి సార్. ఈ మధ్యనే పాకిస్తాన్కు షబాజ్ షరీఫ్ ఎన్నో ప్రధాని ఎన్నికయ్యారు 23. ఈ మధ్యనే అంటే ఇమ్రాన్ ఖాన్ యొక్క ప్రత్యేక యాప్ పేరు ఏమిటి, రాబ్తా అనే యాప్ ఎవరిది సార్? ప్రజెంట్లీ సార్ ఇక్కడ 2022 మే 15 నాడు సార్ ఒకే రోజు 8 లక్షల కోవిడ్ సార్ ఇక్కడ 8 లక్షలు. ఒక 8 లక్షల కోవిడ్ కేసులు నమోదైనాయి. 8,20,000 పైగా కేసులు నమోదైనాయి సార్. వేలాది మంది చనిపోయిన సంఘటన సార్ ఇక్కడ. ఏ దేశంలో అత్యధికంగా భయంకరమైన కోవిడ్ వ్యాపించిందంటే ఉత్తర కొరియా సార్ ఇక్కడ. ఉత్తర కొరియా దేశం కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా యొక్క అధ్యక్షుడు సార్. ప్రజెంట్లో ఆ దేశంలో లాక్డౌన్ అమలు ఉన్న సార్. ఉత్తర కొరియా దేశంలో ఆస్వాంగ్ 14, 15 క్షిపణులు ఏ దేశానికి సంబంధించిన అంటే ఉత్తర కొరియాకు సంబంధించిన యొక్క మిసైల్ సార్ ఇక్కడ. రేపు ఉత్తర కొరియా గురించి ఎగ్జామ్లో ఏ టైప్ ఆడిన బిడ్ క్యాచ్ చేయాలి సార్. ఈ మధ్యన మే 2nd వీక్లో భయంకరమైన కోవిడ్ కేసులు ఎక్కడ నమోదైంది ఇలా అడిగే అవకాశం సార్. సౌలీ నీనిస్టో 2022 సంవత్సరం సార్ ఇక్కడ మే 15 నాడు నాటోలో సభ్యత్వం కోసం ఏ దేశ క్యాబినెట్ ఇక్కడ సమావేశమైంది? సౌలీ నీనిస్టో ఏ దేశం యొక్క అధ్యక్షురాలు? ఈ టైపులో రేపు ఎగ్జామ్లో నీకు అడిగే యొక్క అవకాశం సార్. ఇక్కడ నుంచి ఎగ్జామ్లో నాటిక్ దేశాలు సార్ ఇక్కడ. నాటిక్ దేశాల మధ్య భద్రత సహకారాన్ని బలోపేతం చేయడమే మా ఎజెండా, మా నిర్ణయం చారిత్రాత్మకమైందని చెప్పి ఫిన్లాండ్ అండ్ సనా మారిన్ ఫిన్లాండ్ పిఎం సార్ ఇక్కడ. సౌలీ నీనిస్టో ఫిన్లాండ్ అధ్యక్షురాలు సార్. ఫిన్లాండ్ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న పర్సన్ సార్ ఈమె వచ్చేసి. రేపు త్వరలో నాటోలో చేరబోతున్న కంట్రీస్ అంటే ఫిన్లాండ్, స్వీడన్. కానీ 30 దేశాలు ఇక్కడ అంగీకరించాలి. కానీ ఫిన్లాండ్ను వ్యతిరేకిస్తున్న కంట్రీ ఫిన్లాండ్, స్వీడన్ను టర్కీ వ్యతిరేకిస్తున్న సంఘటన సార్. ఇప్పటికే ఈ 2 దేశాలు ఫిన్లాండ్, స్వీడన్ 2 దేశాలు ఉగ్రవాదాన్ని మద్దతు ఇస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఒప్పుకుంటారని చెప్పి ఇలా టర్కీ వ్యతిరేకిస్తున్న సంఘటన. ఇది పోటీ పరీక్షలో ఇంపార్టెంట్ సార్ ఇక్కడ.
ఈ నెల సార్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్ట్ అవార్డులు సార్ ఇక్కడ మే 20-21 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ఇవ్వాలి సార్. కానీ కలిపి బీన్ జయేద్ ఆల్ అనన్య చనిపోయాడు కాబట్టి 40 రోజులు ఇక్కడ సంతాప్త దినాలు ప్రకటించారు కాబట్టి అందుకే వేడుకలు వాయిదా పడ్డాయి. ప్రజెంట్లీ షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ ఆల్ అనన్య చనిపోయాడు. షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ ఆల్ అనన్య ప్రజెంట్లీ ఈయన నూతన రాజు సార్ ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఒక ఒరిస్సా రాష్ట్రం చెందిన సిద్ధార్థ్ రౌతరాయ్ సార్ ఒక ఎమ్మెల్యే కొడుకు సరైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన యొక్క వ్యక్తి సార్ ఇక్కడ ఒడిశా స్టేట్. గ్లోబల్ నర్సింగ్ అవార్డు సార్ దుబాయ్లో అట్లాంటిస్లోని సార్ ఇక్కడ గార్డెనింగ్ గ్లోబల్లో ఇవ్వడం జరిగింది సార్. సరిత కోటారి సార్ ప్రధానంగా ఇక్కడ తెలంగాణ నుండి నర్సింగ్ అవార్డు బెస్ట్ నర్సింగ్ అవార్డును స్వీకరించారు సార్ తెలంగాణ యొక్క స్టేట్ నుండి. ఒక వ్యవసాయ సార్ యుఎన్డిపి అనేది 1965లో న్యూయార్క్ కేంద్రంగా స్థాపించారు సార్. అచీమ్ స్టెయినర్ ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ సార్. ప్రజెంట్లీ ఒక చిన్న రైతుల యొక్క సంక్షేమం కోసం, చిన్న రైతుల యొక్క అభివృద్ధి కోసం, సాంకేతికత సాయం కోసము ఈ మధ్యన యుఎన్డిపి సంస్థతో భారత్ ఇక్కడ ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్. ఒక 1991 నుండి ఈ సంస్థ ఒక మానవ అభివృద్ధి సూచికను కూడా ప్రకటిస్తుంది సార్. ఎడారీకరణకు వ్యతిరేకంగా పోరాడే యుఎన్ కన్వెన్షన్ పార్టీల 15వ సమావేశం ఇది భారత్లో జరగబోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ఈ సమావేశానికి భూపేంద్ర యాదవ్ ఈయన నాయకత్వం వహించడం జరిగింది సార్. 14వ సెషన్ ఢిల్లీలో జరిగింది సార్. ఒక ఎడారీకరణ వ్యతిరేకంగా పోరాడే యుఎన్ కన్వెన్షన్ పార్టీల సమావేశం మళ్ళీ భారతీయ వేదిక కాబోతున్న సంఘటన సార్. మరో అంశం సార్ ఇక్కడ ప్రధానంగా ఒక అంతర్జాతీయ కాంతి రోజు సార్. ఇది మే 16వ తేదీ థియోడార్ వైమాన్ చేత లెజర్ యొక్క మొట్టమొదటి ఆపరేషన్ లెజర్ ఒక ఇంజిన్ థియోడార్ వైమాన్ మే 16ని ఇక్కడ అంతర్జాతీయ కాంతి సంవత్సరంగా ఫైండ్ అవుట్ చేశారు. ఇదే మే 16 శాంతో కలిసి జీవించే అంతర్జాతీయ రోజు సార్. మే 16 సార్ రామనాథ్ కోవింద్ నుండి 13 మందికి ఈసారి శౌర్య అవార్డులు ఇవ్వడం జరిగింది సార్. ఈ అవార్డు తీసుకున్న వ్యక్తుల్లో పరమ విశిష్ట అవార్డును మన ఆర్మీ చీఫ్ ఈయన మనోజ్ ముకుంద నరవానే కూడా ఈ అవార్డును స్వీకరించారు సార్. కలాం వెబ్సైట్ను ఓం బిర్లా ప్రారంభించిన యొక్క సంఘటన సార్.
ఎగ్జామినర్ సార్ ఇక్కడ ప్రధానంగా ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు బిట్టి క్యాచ్ చేస్తావు. నార్త్ అట్లాంటిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సార్ ఇక్కడ సైబర్ డిఫెన్స్ సెంటర్, నాటో సైబర్ డిఫెన్స్ సెంటర్లో ప్రత్యేకంగా చేరిన యొక్క తొలి ఆసియా దేశం అంటే దక్షిణ కొరియా సార్. దక్షిణ కొరియా చేరిన సంఘటన సార్. నాటో సైబర్ భద్రత సెంటర్లో మొత్తం ఇక్కడ ప్రజెంట్లీ ఇందులో నాటోలో ఉన్న 27 దేశాలు ఉన్నాయి, 5 బయట దేశాలు ఉన్నాయి సార్ ఇక్కడ. అందులో ఈ మధ్యనే నాటో సైబర్ భద్రతా సంస్థలో మెంబర్షిప్ తీసుకున్న యొక్క దేశం పేరేమిటి? దక్షిణ కొరియా యొక్క దేశం సార్. ఫ్రాంక్ విల్జెక్ ఒక 1972లో సార్ ఇక్కడ టెంపుల్టన్ అవార్డును స్థాపించారు సార్. లండన్లో ప్రధానం. వరల్డ్లో ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నతమైన బహుమతి సార్ ఇది టెంపుల్టన్ అవార్డు. ఫ్రాంక్ విల్ జేక్ సార్ ఇక్కడ. ఫ్రాంక్ విల్ జేక్ స్వీకరించారు సార్ 2022 సంవత్సరానికి. 2022కు ప్రపంచ ఆహార బహుమతి గ్రహీతనేమో సింథియా రొసెజ్ విగ్, ఒక డానిష్ సిద్దికి పులిట్జర్ బహుమతి, డేవిడ్ సులేవాన్ ఎబెల్ బహుమతి, ఫ్రాంక్ విల్జేక్. ఈ ఫ్రాంక్ విల్జేకు ఒక సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త అమెరికా దేశం సార్. జాన్ టెంపుల్టన్ బహుమతి లభించింది. ఈయన అమెరికాలో ఆరిజోనా స్టేట్ యొక్క ప్రొఫెసర్, ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సార్. ఇతను 2004లో నోబెల్ బహుమతి లభించింది ఫ్రాంక్ విల్జేకు. బిట్టి ఇంపార్టెంట్ సార్, పోటీ పరీక్షలో ఇంపార్టెంట్ సార్. డేవిడ్ జే గ్రాస్, డేవిడ్ పులిట్జర్ ముగ్గురికి బహుమతి ఇచ్చారు సార్. తను ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్, ది లైట్నెస్ ఆఫ్ బీయింగ్. ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్, ది లైట్నెస్ ఆఫ్ బీయింగ్ గ్రంథాల రచయిత సార్. ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్, ది లైట్నెస్ ఆఫ్ బీయింగ్ ఫండమెంటల్స్. ది లైట్నెస్ ఆఫ్ బీయింగ్ ఫండమెంటల్స్ అనే నవల రచయిత సార్ వచ్చేసి ఫ్రాంక్ విల్జెక్. వీటి గ్యారెంటీ అడతారు సార్ రేపు ఎగ్జామ్లో. 2022కు టెంపుల్టన్ బహుమతి గ్రహీత ఎవరు, 2022కి ఎబెల్ బహుమతి గ్రహీత ఎవరు, 2022కు పులిట్జర్ బహుమతి ఎవరు? ఇక్కడ నుంచి బిట్టు లేని పేపర్ ఉంది సార్. మమతా బెనర్జీ సార్ ఇక్కడ కనికరం లేని సాహిత్య సాధన కోసం కవితా బితావ్ నవల. ఈ కవితా బితావ్ అనే నవలకు సార్ ఇక్కడ మమతా బెనర్జీకి ఒక బంగ్లా సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కవితా బితావ్, ది బ్యూటిఫుల్ క్వశ్చన్, ది లైట్నెస్ ఆఫ్ బీయింగ్ ఫండమెంటల్స్. అదేమో ఫ్రాంక్ విల్జెక్ నవల. కవితా బితావ్ నవల ఎవరికి సంబంధించారంటే మమతా బెనర్జీ కోల్కతా బుక్ పేరులో ప్రదర్శించిన సంఘటన. ఒక 1965లో స్థాపించారు సార్ జ్ఞానపీఠ అవార్డు. జ్ఞానపీఠ అవార్డు సార్ 15 లక్షల నగదు సార్. దామోదర్ మౌజా గోవా రాష్ట్రం కొంకణి భాష అభివృద్ధి, నీలమణి పూకాన్ అస్సామీ. ఇప్పటికీ భారతదేశానికి
1970లో విశ్వనాథ్ సత్యనారాయణ, 1988లో సి నారాయణ రెడ్డి, 2016లో ఈ అవార్డు యొక్క గ్రహీత. ఎవరు సార్ యొక్క అవార్డు గ్రహీత అంటే ప్రధానంగా 2012 అంటే 2012లో మన దగ్గర నుండి అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ్. ఈ రావూరి భరద్వాజ్కి ఇచ్చారు సార్. భారతదేశంలో ఒక సాహిత్యంలో అత్యున్నతమైన అవార్డు జ్ఞానపీఠ అవార్డు సార్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా నువ్వు ఒక విజేతగా ఉండాలి. మన ప్లాటో నుండి ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.